19వ రోజుకు చేరిన సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరవధిక సమ్మె. సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ కామారెడ్డి జిల్లా కేంద్రంలో సమగ్ర శిక్ష ఉద్యోగులు చేస్తున్న నిరవధిక సమ్మె 19వ రోజుకు చేరింది. శనివారం కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం నుంచి అమరవీరుల స్తూపం వరకు 5 కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు హనుమకొండ ఏకశిల పార్క్ వద్ద ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ అనంతరం తమను రెగ్యులర్ చేస్తారని అనుకున్నామని, కానీ గత ప్రభుత్వం మోసం చేసి తమ జీవితాలను నాశనం చేసిందని, ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో తమను రెగ్యులరైజ్ చేయాలని విన్నవించుకున్నారు. అమరవీరుల స్తూపం సాక్షిగా తమ డిమాండ్లు పరిష్కారమయ్యేంత వరకు సమ్మెను విరమించేది లేదని, సమ్మెను మరింత ఉధృతం చేస్తామని, విద్యా వ్యవస్థను స్తంభింపచేస్తామని హెచ్చరించారు. అనంతరం సమగ్ర శిక్ష ఉద్యోగులు అమరవీరుల స్తూపం వద్ద ప్రతిజ్ఞ చేస్తూ వెట్టి చాకిరీ విముక్తి అయ్యి తమని విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులర్ చేసేంత వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని ప్రతిజ్ఞ చేశారు. అనంతరం నిజాంసార్ చౌరస్తాలోని పోలీస్ కిష్టయ్యకు పూలమాలలతో నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి సంపత్, మహిళా అధ్యక్షురాలు వాసంతి, నాయకులు శ్రీధర్, రాములు, శైలజ, సంతోష్ రెడ్డి, వనజ, మంగ, శ్రీవాణి, కళ్యాణ్, సంధ్య, లింగం, కృష్ణ, దినేష్, వీణ, లావణ్య, మరో 500 మంది సమగ్ర శిక్ష ఉద్యోగులు పాల్గొన్నారు. అప్పటి వరకు పే స్కేల్ అమలు కావడం, మా డిమాండ్లు సాధించే వరకు ఈ అమరవీరుల సాక్షిగా స్తూపం సాక్షిగా మేము రిజర్వేషన్ కోసం ఎక్కడ కూడా వెనుకడు వేయమని బెదిరింపు ఎన్ని అధికారులు ఎంత చిత్రహింసలు పెట్టినా తెలంగాణ బిడ్డలమే కాబట్టి మా లక్ష్య సాధన కోసం నెరవేరే కోసం మేము దేనికైనా సిద్ధమని, పోరాటం ఆగమని మేము ప్రతిజ్ఞ చేస్తున్నాము. ఉద్యోగుల ఐక్యత. ఎస్ఎస్సీ అమరవీరులకు, ఎస్ఎస్సీ అమరవీరులకు, ఎస్ఎస్సీ అమరవీరులకు, ఎస్ఎస్సీ అమరవీరులకు గట్టిగా ఎస్ఎస్సీ అమరవీరులకు, ఎస్ఎస్సీ అమరవీరులకు. స్పందించాలి, స్పందించాలి, సీఎం గారు స్పందించాలి, 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 సీఎం గారు స్పందించాలి. మీరిచ్చిన మాట కథలు హనుమకొండ హామీని నిలబెట్టుకోవాలి, హనుమకొండ హామీని ఉంటే ఉంటాం, ఉంటే ఉంటాం, విజయమే విజయమే
సభ్య కమిషన్ ఏర్పాటు చేసి కలెక్టర్ చైర్మన్ గా ఉండి ఆ కలెక్టర్ ఆదేశాల అనుసారం ప్రీమియం కమిటీ ఇంటర్వ్యూలు చేసి రోస్టర్ ప్రకారం నియామకాలు చేపట్టింది. కాబట్టి మాకు కోర్టులు కూడా అడ్డంకు రావు. జీవో నంబర్ 16 కూడా ఏం చెప్తుంది, మీరు ఎక్కడైతే రోస్టర్ కు అనుగుణంగా నియామకాలు చేపట్టలేదో వాళ్ళకు మాత్రం క్రమబద్ధీకరించద్దు అని చెప్తుంది. కానీ మేము ఏదైతే కోర్టు చెప్పిందో ఆ కోర్టు చెప్పినటువంటి నిబంధనలకు అనుగుణంగా ఉన్నాము, రోస్టర్ ప్రకారం ఉన్నాము, మెరిట్ ప్రకారం ఉన్నాము, అందరికీ అర్హతలను ఇంటర్వ్యూలు చేసి తీసుకోవడం జరిగింది. కాబట్టి మమ్మల్ని శాశ్వతంగా మీరు రెగ్యులర్ చేయాలి. దీనికి మేము ఒక శాంతియుతమైన మార్గంగా ఈ రోజు అమరవీరుల స్తూపాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఎందుకంటే త్యాగాల పునాది మీద కష్టాలు రాని కన్నీళ్లు రాని గెలిపై పొందే వరకు అలుపు లేదు మనకు. ఈ అమరవీరుల సాక్షిగా వాళ్ళు ఎంత కష్టపడి మన తెలంగాణ సాధించారో మనం కూడా ఏ కష్టానికి కూడా లొంగకుండా మనము రెగ్యులరైజ్ సాధించే వరకు కూడా పోరాడతాం. 19వ రోజు నిరవధిక సమ్మెలో భాగంగా ఇవాళ అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించడం జరుగుతుంది. ఎలాగైతే అమరవీరులు ఒక్కొక్క తూటాన్ని తట్టుకొని వాళ్ళు ఎలాగ విజయం సాధించారో అదేవిధంగా ఎన్ని బాణాలు మన మీదకి మన పై అధికారులు విసినా కూడా తట్టుకొని ఖచ్చితంగా మనము అనుకున్న లక్ష్యాన్ని చేరే వరకు ఈ స్తూపం సాక్షిగా ఎక్కడ కూడా మనము తగ్గేది లేదు. మన నిరవధిక సమ్మె దీక్ష అనేది మనం అనుకున్నది నెరవేరే వరకు ఇలాగే కొనసాగించి ఇదే స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాను. సీఎం గారు దయచేసి మా బాధలను చూసి మా కష్టాలను చూసి మేము ఇన్ని రోజులుగా పడుతున్నాయి చేస్తున్న ఈ సమ్మెను చూసి మాకు రెగ్యులరైజ్ కానీ పే స్కేల్ కానీ చేయాలని కోరుకుంటున్నాను. సమగ్ర శిక్ష ఉద్యోగులు నిరవధిక సమ్మెలో భాగంగా ఈరోజు కామారెడ్డిలో మరి 19వ రోజు సందర్భంగా మా మున్సిపల్ ఆఫీస్ నుంచి ఈ అమరవీరుల స్తూపం వరకు మేము పాదయాత్ర చేయడం జరిగింది. ఈ పాదయాత్ర యొక్క ఉద్దేశం మరి ఈ అమరులకు మా నివాళులు అర్పించడము, మా డిమాండ్ పత్రాన్ని కూడా ఈ అమరవీరుల స్తూపం దగ్గర పెట్టడం జరిగింది. త్యాగాల పురుటిగడ్డ మీద ఏర్పడ్డటువంటి తెలంగాణ, ఈ తెలంగాణ రాష్ట్రం కోసం సమస్త సబండ వర్గాలు, ప్రజలు, ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు, కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా పనిచేయడం జరిగింది. గత 18 సంవత్సరాల నుంచి మేము కాంట్రాక్ట్ ఉద్యమంలో పనిచేస్తున్నాము. మేము ఏ రోజుకైనా తెలంగాణ రాష్ట్రం వస్తే రెగ్యులర్ అవుతామని చెప్పేసి మీకు సుప్రీంకోర్టు పడుకున్నాము, సమాన పనికి సమాన వేతనం వస్తుందని చెప్పి మేము ఆశించినాం. మరి గత ప్రభుత్వంలో చేసినటువంటి ముఖ్యమంత్రి గారు హన్మకొండగా వేదికగా వచ్చి మీరు మా ప్రభుత్వం వస్తే గనక మీకు 100 రోజుల్లో మీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. 100 రోజులు గడిచినా, సంవత్సరం గట్టినా మరి ప్రజాపాలనలో కూడా ఇంతవరకు మాకు న్యాయం జరగలేదు. కాబట్టి మేము ప్రతి ఒక్క రోజు 19,600 మందిని వివిధ జిల్లాలో నిరసన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అన్ని విద్యా బోధనలు బంద్ చేసి మహిళల సైతం ఈ రోజు రోడ్లు ఎక్కి అనేక కార్యక్రమాలు చేస్తున్నటువంటి మేము మరి మాకు తగిన న్యాయము ఇది చేయాలని కోరుతున్నాము. ఈ అమరవీరుల సాక్షిగా ఏదైతే ఈ ప్రోగ్రాం ఉందో మేము కూడా మీరు ఏ విధంగా కష్టపడి అయితే మీరు ముఖ్యమంత్రి అయినారో మీరు మీ స్థాయి ఏంటో మాకు తెలుసు. ఒక జడ్పీటీసీ నుంచి మీరు ఒక ముఖ్యమంత్రి దాకా మీరు ఎదిగిన స్థాయిని మీ విధానాన్ని కూడా మా స్ఫూర్తిగా తీసుకుంటున్నాం. అదే ఉద్యమం ద్వారానే తెలంగాణ పోరాటము మా డిమాండ్ సాధించే వరకు మా పోరాటం కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. మా ప్రధానమైన డిమాండ్ మీరు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలి, మమ్మల్ని తక్షణమే రెగ్యులర్ చేయాలి. అప్పటి వరకు మాకు పే స్కేల్ ఇచ్చి మీరు ఆదుకుంటారని మిమ్మల్ని కోరుతున్నాము. లేదంటే రానున్న రోజుల్లో ఈ విద్యా వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి మీ సమగ్ర శిక్ష ఉద్యోగులము మరి ఈ సమ్మెను మరింత ఉధృతం చేసి విద్యా వ్యవస్థను స్తంభింపజేస్తామని చెప్పేసి మీకు డిమాండ్ చేస్తున్నాము. ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఐక్యత. అమరవీర స్తూపం పాదయాత్ర చేయడం జరిగింది.
ఈరోజు మేము క్రాసింగ్ దగ్గర మన పోలీస్ కిష్టయ్య గారి తెలంగాణ అమరవీరుల దగ్గర నివాళులు అర్పించి అమరవీరుల సాక్షిగా మేము ఖచ్చితంగా రెగ్యులర్ కావాలని సీఎం గారిని కోరుకుంటున్నాము. ఈ తెలంగాణలో ఎలాగైతే ఉద్యమించామో మా రెగ్యులర్ అయ్యే వరకు మేము అలాగే సాధిస్తామని తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల ఐక్యత